హైకోర్టు తీర్పు మీద స్పందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు. రవికుమార్ గారు, మరి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ స్పందన ఏంటి? అమూల్య గారు, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా డే 1 నుంచి కూడా మేము చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఈ పీసీసీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రతీకార కక్షపూరితటువంటి చర్యలకు పాల్పడుతుంది తప్ప దానిలో వచ్చినటువంటి సాంకేతికమైనటువంటి చిన్న సమస్యని ఒక సాంకేతిక సమస్యగా చూడకుండా రాజకీయంగా తన రాజకీయ స్వార్థం కోసము ప్రజల్ని తప్పుదు పట్టించడం కోసం విషపూరితంగా విద్వేషం చెప్పే పని చేస్తుంది అని చెప్పేసి డే 1 నుంచి చెప్తున్నాం. అదేవిధంగా విచారణ కమిషన్ సందర్భంలో కూడా పీసీ ఘోష్ చాలా స్పష్టంగా మేము ఏదైతే చెప్పినామో, మొదటి మీరైతే మాట్లాడుతూ వచ్చినామో, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము, తెలంగాణ ఉద్యమకారులము మాట్లాడుతూ వచ్చినామో, ఇవాళ హైకోర్టు తీర్పు కూడా అది చాలా స్పష్టంగా చెప్పింది. ఎక్కడ కూడా ప్రాథమిక న్యాయ సూత్రాలను కూడా పాటించకుండా ఇష్టానుసారంగా ఒక రాజకీయ నివేదికలుగా ఒక రాజకీయ కక్షపూరిత విచారణ చేసినట్టు చేసిందే తప్ప దాంట్లో ఉన్నటువంటి ఏ పర్పస్ కోసం అయితే ఏ టీఓఆర్ అయితే ఉందో ఆ పర్పస్ కోసం కూడా కానీ ఆ పని చేయకుండా కేవలం కేసీఆర్ గారి ప్రతిష్టని మచ్చగా బారేటట్టుగా ఒక 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 చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటిది, ఒక విద్వేషపూరితమైనటువంటి విషపూరితమైనటువంటిది ప్రయత్నం జరిగిందే తప్ప అక్కడ తలెత్తినటువంటి సమస్యకు ఒక సాంకేతికంగా శాస్త్ర పరిజ్ఞానం ఒక ప్రకారంగా ఏం జరిగింది, దానికి పరిష్కారం ఎట్లా చెప్పాలనేటువంటిది చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ఇవాళ చాలా స్పష్టంగా ఏం చెప్పింది హైకోర్టు తీర్పు, ఎక్కడైతే ప్రాథమిక న్యాయ సూత్రాల ప్రకారంగా విచారణ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల అభిప్రాయాన్ని కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వివరణను కానీ పరిగణలోకి తీసుకోవాలన్నది ఒక ప్రాథమిక న్యాయ సూత్రం. ఆ ప్రాథమిక న్యాయ సూత్రం కూడా పాటించలేదు. మళ్ళీ పైగా ఎవరి మీద ఆరోపణలు చేసింది? ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి మీద, అదేవిధంగా 9.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఒక దేశంలోని ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి మీద ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి ఒక ఇవాళ మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి మీద, ఇంకా మిగతా సంబంధించిన అంటే ఇటువంటి వాళ్ళ మీద ఒక విచారణకు సంబంధించినటువంటిది విచారణ జరుగుతున్న సందర్భంలో వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళ అభిప్రాయాన్ని కానీ వాళ్ళ వివరణను కానీ ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా చాలా స్పష్టంగా ఉన్నది. ఆ రోజు నుంచే తప్పు పట్టిన ఇది కాదు, ఎగనెస్ట్ ది న్యాచురల్ జస్టిస్ పోతుంది పీసీ ఘోష్ కమిషన్. కేవలం రాజకీయ కోణంలో విచారణ చేస్తుందే తప్ప, రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తుందే తప్ప ఎంతసేపు ఒక సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా చెప్పలేదని చెప్పిన వీళ్ళ సరిగ్గా హైకోర్టు అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది తప్పు, ఇది పనికిమాలిన తీర్పు, దీని తీర్పు ఆధారంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పింది. దీంతో అయినా కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి వాస్తవాలు చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ మేము భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు.